Dear students, ఈ వీడియోలో మనము 7th క్లాస్ మ్యాథమెటిక్స్ ట్రయాంగిల్స్ అండ్ ప్రాపర్టీస్ లో ఎక్సర్సైజ్ 6.5 కాన్సెప్ట్ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ మెయిన్ గా పైథాగరస్ ప్రాపర్టీ గురించే మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో పైథాగరస్ ప్రాపర్టీ మీరు ఆ యొక్క డెఫినేషన్స్ అవన్నీ పూర్తిగా విన్నట్లయితే ప్రాబ్లమ్స్ చాలా సులభంగా చేయగలుగుతారు. కాన్సెప్ట్ విన్న తర్వాత మాత్రమే ప్రాబ్లమ్స్ చేయండి. ఓకే, రైట్. సరే, ఫస్ట్ ఇక్కడ 6 ఎక్సర్సైజ్ 6.4 లో ఉండే ఎక్సర్సైజ్ అయిపోయిన వెంటనే థింక్, డిస్కస్ అండ్ రైట్ అనే ప్రాబ్లం ఉంది. ఇక్కడ మనకు ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది ఎనీ టూ సైడ్స్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ సైడ్ అని అంటే త్రిభుజంలోని ఏ రెండు భుజాల మొత్తమైన మూడో భుజానికి కంటే ఎక్కువ, మూడో భుజం కంటే ఎక్కువ అని చెప్పలేదు. అలాగే యాంగిల్స్ కి ఏమైనా అప్లై అవుతుందా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఒకసారి ప్రశ్న చదువుతాను. ఈజ్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది థర్డ్ యాంగిల్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రెండు కోణాల మొత్తము మూడవ కోణం కంటే పెద్దదా అని అడుగుతున్నారు ట్రయాంగిల్లో. మనం ఎస్ఆ నో చెప్పాలా. సో ఇలా చెప్పే సందర్భంలో మనం సపోజ్ రైట్ యాంగిల్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 degrees. సపోజ్ ఇది 60 ఒక 30 అనుకోండి. సపోజ్ మీ ఇష్టం వచ్చిన అనుకోండి. ఈ రెండు యాడ్ చేస్తే ఈక్వల్ అవుతున్నాయి. చూడండి, ఈ యాంగిల్ రెండు యాంగిల్ 60, 30 రెండు యాడ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? 90 ఈక్వల్. లేదా 90, 60 యాడ్ చేస్తే 150 అవుతుంది, 30 degrees కంటే పెద్దది. కానీ ఇక్కడ ఏమంటున్నాం మనము, ప్రతి సందర్భంలో అవ్వాలి. ఈ రెండు యాడ్ చేస్తే 60, 30 యాడ్ చేస్తే ఏమవుతుంది? 90 అవుతుంది. 90కి 90 ఈక్వల్ అవుతుంది. సో అప్పుడు ఈ కండిషన్ పనిచేయదు. నెక్స్ట్, అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ లో మీరు గమనించండి. ఇది 100 degrees అనుకోండి. సపోజ్ ఇది ఒక 50, 30 degrees అనుకోండి. సో 50, 30 యాడ్ చేస్తే 80, 100 కంటే పెద్దదా? కాదు. సో ఈ రెండు కండిషన్లు మనం తీసుకుంటే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ లో కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కానీ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు. సో మనం జనరల్ గా మనము 4-5 రకాలుగా ఆలోచన కండిషన్లు తీసుకుంటే మన కాన్సెప్ట్ మీద పూర్తిగా అవగాహన ఉన్నట్లయితే సులభంగా మనము కాన్సెప్ట్ థింక్ చేస్తాము. అది రైట్ రాంగో చెప్పగలుగుతాము. సో ఇప్పుడు కాదు నిరూపించడం జరిగింది కదా, అంటే ఈ ప్రాపర్టీ కాదు, రెండు యాంగిల్స్ మొత్తము మూడో యాంగిల్ కంటే పెద్దది కాదు త్రిభుజంలో. సో ఇప్పుడు ఏ రాయాలి? నో, ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ నాట్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ థర్డ్ యాంగిల్. రైట్. నెక్స్ట్, ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ, లంబకోణ త్రిభుజాలు మరియు పైథాగరస్ ధర్మము. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. పైథాగరస్ ధర్మం అంటే తెలుగులో చెప్తాను నీట్ గా. త్రిభుజములోని ఏ త్రిభుజము? పైథాగరస్ సిద్ధాంతం చెప్పేది పూర్తిగా లంబకోణ త్రిభుజం గురించి చెప్పడం జరుగుతుంది. లంబకోణ త్రిభుజములో కర్ణము మీద వర్గము మిగిలిన రెండు భుజాల వర్గాల మొత్తానికి సమానము. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది hypotenuse is equal to the sum of the squares of the lengths of other sides. Okay, right. సో ఈ యొక్క ప్రాపర్టీ గ్రీకు తత్వవేత్త క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో చెప్పడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ అండ్ యూజ్ఫుల్ ప్రాపర్టీ. సో తదనంతరము అతని పేరు మీద పైథాగరస్ ధర్మము అని వచ్చింది. పైథాగరస్ ధర్మము మనకి ఓన్లీ లంబకోణ త్రిభుజాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పైథాగరస్ ధర్మము అనేక దేశాల్లో చెప్పబడింది. మన భారతదేశంలో మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన బౌద్ధయాన్ గారు ఇదే సిమిలర్ గా ఈక్వల్ ప్రాపర్టీ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ మనం ఇంగ్లీష్ లో చదువుతాం చూడండి. పైథాగరస్, ఏ గ్రీక్ ఫిలాసఫర్ ఆఫ్ 6th century BC, is said to have found a very important
and useful property of a right angled triangles given in this section. Property is hence named after him. In fact, this property was known to people of many other countries too. The Indian mathematician Bodhayan has also given an equivalent form of this property. ఈ ప్రాపర్టీకి ఈక్వలెంట్ ప్రాపర్టీ చెప్పడం జరిగింది, అది విషయం. రైట్. సో బౌద్ధయాన్ని ఏ ప్రాపర్టీ చెప్పాడు అంటే ఇందులో సేమ్ ఈక్వల్ ప్రాపర్టీ అనుకున్నాం కదా. ఈ రెక్టాంగిల్ తీసుకోవడం జరిగింది. ఈ రెక్టాంగిల్ లో దిస్ ఈజ్ ఏ డయాగ్నల్. ఈ డయాగ్నల్ ద్వారా అంటే డయాగ్నల్ ఎంత లెంత్ ఉంటుందో అటువంటి లెంత్ 4 తీసుకుంటే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ ఏరియా వచ్చేసి ఆ మిగతా 2 లెంత్ బ్రెడ్త్. ఈ స్క్వేర్ ఏరియా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ డయాగ్నల్ ప్రొడ్యూస్ చేసిన ఏరియా ఈజ్ ఈక్వల్ ద సమ్ ఆఫ్ లెంత్ ప్రొడ్యూస్డ్ ఏరియా ప్లస్ బ్రెడ్త్ ప్రొడ్యూస్డ్ స్క్వేర్ ఏరియా. అంటే దీని స్క్వేర్ ఏరియా అంటే లెంత్ స్క్వేర్ ఏరియా బ్రెడ్త్ స్క్వేర్ ఏరియా యాడ్ చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది, అది చెప్పడం జరిగింది. ఇది 6.5 తర్వాత థింక్ అండ్ డిస్కస్ లో వస్తుంది. ఒకసారి మనం జాగ్రత్తగా చెప్పాను, జాగ్రత్తగా ఇది ఒకసారి అవసరం ఉంది, 1-2 సార్లు ఏంటంటే సులభంగా అర్థమవుతుంది. నెక్స్ట్ వెంటనే ఫిగర్ కూడా ఉంది, చూపిస్తాను. నెక్స్ట్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇగో ఇక్కడ చూడండి బి అని రాశాను, సిఏ మనం ఏ నెంబర్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఒక సైడ్ ఉంది, ఈ సైడ్ దేని సైడ్ వచ్చేసి ఈ రైట్ యాంగిల్ ఫ్రంట్ లో చూడండి, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ ఉంది. సైడ్ రైట్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్. హైపో హైపో టెన్ TN10 USEUs హైపోటెన్యూస్. సో మిగిలిపోయిన రిమైనింగ్ 2 సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్ లెగ్స్ అంటాము. ఈ 2 సైడ్స్ ఏమంటాం మనం, లెగ్స్ అంటాం. సో తెలుగులో చూద్దాము, లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము అంటాము. మిగిలిన ఉన్న 2 భుజాలను ఏమంటామంటే లంబకోణం కలిగిన భుజాలు అంటాము. ఓకే రైట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఈ క్యాపిటల్ బికి ఎదురుగా ఉంటుంది స్మాల్ బి రకం, అంటే ఏసీ లెంత్ బి. నెక్స్ట్ యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ లో ఉండేది స్మాల్ సి. క్యాపిటల్ ఏకి ఆ యాంగిల్ ఏకి ఎదురుగా ఉండే సైడ్ లెంత్ ఏ. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. రైట్. ఆర్ యు అండర్స్టాండ్? ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఇదే విధంగా మీకు ఆల్రెడీ నేను బిని ఏ విధంగా కనుక్కోవాలి, సిని ఏ విధంగా కనుక్కోవాలి కూడా చెప్తాం, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పిన మాట చూడండి, ఈ యొక్క హైపోటెన్యూస్ కి స్క్వేర్ ఏ విధంగా చూడండి, ఇది ఏ లెంత్ అయితే ఇక్కడ ఏ లెంత్, ఇక్కడ ఏ లెంత్, ఇక్కడ ఏ లెంత్. సో ఇది ఒక స్క్వేర్, ఇది హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఈ ఏరియా మొత్తం స్క్వేర్ ఏర్పరిచిన ఏరియా ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఈ సి సైడ్ ఉంది కదా, సైడ్ లెంత్ సి ఉంది కదా, దీని ఏరియా సి స్క్వేర్, దీని లెంత్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. అదే విధంగా చూడండి, లంబకోణ త్రిభుజంలో కర్ణం మీద వర్గము ఈ 2 లంబకోణం కలిగిన భుజాల వర్గాల మొత్తానికి సమానం. సింపుల్ గా ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆన్ ది లెగ్స్. నెక్స్ట్ ఇదే మాట ఎలా చెప్పారు, ఏదైనా లంబకోణ త్రిభుజానికి కర్ణం మీద చతురస్ర వైశాల్యము లంబ భుజాలపై ఉన్న చతురస్రాల వైశాల్యాన్ని మొత్తానికి సమానము. ఓకే రైట్. ఇదే విధంగా ఇంకొక మాట, ఇది కాన్వర్జేషన్ అంటే విపర్యం. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం అంటే పైథాగరస్ ధర్మము అంటే మనం ఏమనుకున్నామంటే కర్ణం మీద వర్గానికి మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తాన్ని సమానం అన్నాము. ఒక త్రిభుజములో 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజం యొక్క వర్గానికి సమానమైతే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటాము. అది చూడండి, ఇది రాసి 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజం మీద వర్గానికి సమానం అయ్యే విధంగా ఒక త్రిభుజం ఉంటే అది ఖచ్చితంగా లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇది చెప్పా, ఆల్రెడీ రాసి పెట్టా, చూసుకోండి, అవసరమైన రాసుకోండి నోట్స్.
రైట్. నోట్స్ మనం చెప్పింది చూస్తే రాదు చదువు. నోట్స్ భద్రంగా రాసుకొని 1-2 సార్లు చదువుకొని చూడకుండా రాసుకుంటేనే చదువు వచ్చింది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ దేర్ ఈజ్ ఏ ట్రయాంగిల్ సచ్ దట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆన్ 2 of its sides is equal to the square of the third side, it must be a right angled triangle. ఒక ట్రయాంగిల్ లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆన్ 2 of its sides, త్రిభుజంలోని 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజం యొక్క వర్గానికి సమానమైతే ఇట్ మస్ట్ బి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం చెప్పడం జరుగుతుంది. దీని ఆధారంగా ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ 5 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 6.5 లో 4th ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి. 4 లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చేసుకో. నేను ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి మీకు చెప్తాను ఒకసారి. రైట్ యాంగిల్ ఎట్ బి అనుకున్నాం అనుకోండి, బి రాయండి ఇక్కడ. సో ఏబిసి రివర్స్ రాకూడదు అనుకోండి, ఇక్కడ ఏ రాసుకోండి, ఇక్కడ సి రాయండి. సి రాసినాక మీరు గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, ఈ బి రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉన్న సైడ్ ఏమనుకున్నామో హైపోటెన్యూస్ అనుకున్నాము. ఇదే లాంగెస్ట్ సైడ్. ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో లాంగెస్ట్ సైడ్ ను హైపోటెన్యూస్ అంటాము. చూడండి, యాంగిల్ వచ్చేసి బి కాబట్టి బికి ఎదురుగా ఉన్న సైడ్ ను స్మాల్ బితో చూస్తాం, అంటే ఏసీ యొక్క లెంత్ ను బితో చూస్తాం. అలాగే యాంగిల్ సి కదా, యాంగిల్ సికి ఎదురుగా ఉండే సైడ్ యొక్క లెంత్ ను స్మాల్ సితో చూస్తాము. యాంగిల్ ఏకు ఎదురుగా ఉన్న సైడ్ యొక్క లెంత్ ని స్మాల్ ఏతో చూస్తాం. గుర్తుపెట్టుకోండి. రైట్. ఈ విధంగా మనం ఆధారంగా తీసుకుంటే ఇక్కడ బీలు సీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మర్చిపోండి మీరు. మీకుండే కాన్సెప్ట్ ఏంటంటే రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉండే సైడ్, మిగిలిపోయిన సైడ్లు అవి మనసులో పెట్టుకోండి. రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉన్న సైడ్ హైపోటెన్యూస్ అంటాము. సో హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మిగిలిన 2 స్క్వేర్ల మొత్తం, అంటే ఈ ఏ స్క్వేర్ సి స్క్వేర్ల మొత్తం రాయటమే, అంత. దట్స్ ఆల్. సో మీకు బి కావాలి అంటే ఇక్కడ ఉన్న హైపోటెన్యూస్ కావాలంటే ఏం చేయాలి? రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ సైడ్ స్క్వేర్ వచ్చేసి ఏ స్క్వేర్, ఇక్కడ సైడ్ స్క్వేర్ వచ్చేసి సి స్క్వేర్. దట్స్ ఆల్. నెక్స్ట్ అదే విధంగా చూడండి ఒకసారి, నేను ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ రాశాను ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్. మీకు ఆల్రెడీ తెలుసు కాన్సెప్ట్. 3 + 2 = 5 అంటే 5 = 3 + 2 రాయొచ్చు, 3 + 2 = 5 కూడా రాయొచ్చు. ఆ విధంగా రాశారు. నేను ఇప్పుడు ఈ లెగ్ ఈ హైపోటెన్యూస్ ఇది కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో ఏం లేదు, చాలా సింపుల్. ఏ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచండి, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బి స్క్వేర్ రాసుకోండి, ప్లస్ సి స్క్వేర్ సైడ్ పోతే మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఏ = రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, ఒక సైడ్ మనకు కావాలంటే రూట్ ఆఫ్ రాసి హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఇచ్చిన లెగ్ స్క్వేర్ రాయండి. దాట్స్ ఆల్. నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు మనకు సి కావాలి. సి కావాలంటే ఏం చెప్పాను? స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత? బి స్క్వేర్ మైనస్ ఈ లెగ్ ఎంత? ఏ స్క్వేర్. సో ఈ విధంగా మీరు రాసుకోండి. ఈ 3 ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే మనం ఎన్ఎంఎస్ కానీ, టెట్ కానీ, డిఎస్సి కానీ, ఏ పరీక్షకైనా కూడా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి లేదంటే ఈ పరీక్ష రాసేటప్పుడు కానీ స్పీడ్గా 20 సెకండ్స్ 30 సెకండ్స్ లోపు చేయగలుగుతారు. సో మీరు అది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏదైనా ఒక త్రిభుజం తీసుకోండి. ఆ త్రిభుజములో ఒక భుజం యొక్క వర్గము మిగిలిన 2 భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానం అయ్యే విధంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటామంటే మనము లంబకోణ త్రిభుజము అంటాము. అటువంటి ప్రాబ్లం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. మనము ఇంగ్లీష్ లో మనకు అర్థవంతంగా జాగ్రత్తగా గ్రామటికల్ మిస్టేక్స్ తో సంబంధం లేకుండా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తా ఉండండి, మీరు సూపర్ సక్సెస్ అవుతారు. మరలా ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. ఇఫ్ దేర్ ఈజ్ ఏ ట్రయాంగిల్, if there is a triangle such that the sum of the squares of 2 of its sides is equal to the square of third side, it must be a right angled triangle. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ లో 2 sides యొక్క స్క్వేర్స్ మొత్తం ఏమవుతుందంటే థర్డ్ సైడ్ యొక్క స్క్వేర్ కి ఈక్వల్ అయితే ఇట్ మస్ట్ బి ఏ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్.
ఇలాగే చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ 5th చూడండి. ఎగ్జాంపుల్ 5th. డిటర్మైన్ వెదర్ ది ట్రయాంగిల్ whose lengths of sides are 3 centimeters, 4 centimeters, 5 centimeters is a right angle triangle. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా 3 సైడ్లు ఇవ్వడం జరిగింది. ఈ 3 సైడ్లతో లంబకోణ త్రిభుజం నిర్ధారించగలరా అంటున్నారు. ఓకే, చూద్దాం ఏముంది. ముందు నేనేం చెప్పాను, ఫస్ట్ సొల్యూషన్ రాసేటప్పుడు సింపుల్ గా 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. ఓకే, రైట్. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ చిన్నది తీసుకోండి. చిన్నవి అంటే చిన్న కొలతలు ఉన్నవి, స్మాలర్ నెంబర్స్ ఉన్నాయి. 3, 5, స్మాలర్ నెంబర్ ఉన్న 3, 4 తీసుకోండి. 3, 4 తీసుకొని ఈ రెండు యాడ్ చేయండి. అంటే ఫస్ట్ సైడ్ 3 అనుకున్నా, సెకండ్ సైడ్ 4 అనుకున్నా, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 9 ప్లస్ 16. 4 స్క్వేర్ అంటే 16 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ 25. 25 అంటే చూడండి 5 స్క్వేర్ ఏనా. చూడండి, ఏ కండిషన్ ఆధారంగా, ఇఫ్ దేర్ ఈజ్ ఏ ట్రయాంగిల్ సచ్ దట్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆన్ 2 of its sides is equal to the square of that side, it must be a right angle triangle. చూడండి, ఒక త్రిభుజంలోని 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజం యొక్క వర్గానికి సమానం అయ్యే విధంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటాము, లంబకోణ త్రిభుజం అంటాము. దీని ఆధారంగా ఇది లంబకోణ త్రిభుజం అని చెప్పడం జరిగింది. సో మీకోసం స్టెప్స్ రాసిపెట్టాను, సులభంగా రాసుకోండి. చూడండి, స్టెప్స్ రాసిపెట్టాను. చూడండి, మీ నీట్గా నేను చెప్పిన విషయం అంతా నోట్స్ మీకు స్టెప్ రాసిపెట్టాను, సులభంగా రాసుకోండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్ 6. ట్రయాంగిల్ ABC is a right angle at C. If AC is equal to 5 centimeters and BC is equal to 12 centimeters, find the length of AB. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే రైట్ యాంగిల్ ఎట్ సి గుర్తు పెట్టుకోండి. అంటే మీరు సి రాసుకోండి. సి రాసుకొని, సో రైట్ యాంగిల్ ఎట్ సి కాబట్టి ఇవి లెగ్స్. ఓకే, లెగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ లెగ్స్ అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఎటు సైడ్ నుంచి తెచ్చుకుందాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ బి పెట్టుకోవచ్చు. అంటే ఏబిసి ఇటా వచ్చింది అన్నమాట అనుకోండి. సపోజ్ ఇదేంది, ఏసి వచ్చేసి 5 centimeters, బీసీ 12 centimeters, కొంచెం ఇలా ఎక్కువ పెట్టుకోండి అంతే. ఇదే కొలతేం కాదు. ఓకే, రైట్, చూసుకోండి ఒకసారి. సో ఇప్పుడు బీసీ అంతా 12 centimeters. సో రైట్ యాంగిల్ ఎట్ సి, లంబకోణం ఎక్కడ ఉంది, సి దగ్గర ఉంది. సో రైట్, మనం కనుక్కోవాల్సింది ఏంటి, లెంత్ ఏబి, లెంత్ ఆఫ్ ఏబి కనుక్కోవాలి. ఏబి కనుక్కోవాలి అంటే ఏబిని ఏమనుకున్నాం మనం, రైట్ యాంగిల్ ఎదురుగా ఉన్న సైడ్ కదా. సో దాన్ని హైపోటెన్యూస్ అంటాము. హైపోటెన్యూస్ ఇజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 square plus 12 square. That is equal to 25 plus 144. 12 square అంటే ఎంత, 144. రెండు యాడ్ చేసామనుకోండి 169. రూట్ ఆఫ్ 169 అంటే ఎంత, 30. సో లెంత్ ఆఫ్ ఏబి ఎంత అవుతుంది, 13 centimeters. చూడండి, చాలా సులభంగా చేయొచ్చు. ఇది చూసిన వెంటనే మీరు ఏం చేస్తారు, దీని స్క్వేర్ ఎంత 25, దీని స్క్వేర్ ఎంత 144. అప్పుడు 25 144 ఎంత అవుతుంది, 169. 169 వర్గమూలం ఎంత, స్క్వేర్ రూట్ ఎంత 13. దట్స్ ఆల్. చూసిన వెంటనే మనం చేయగలుగుతాము. సో మీరు అది మర్చిపోకుండా స్పీడ్గా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు మామూలు మన లెక్కలో చెప్పిన విధానం అయితే చూడండి ఒకసారి, సింపుల్గా చెప్తాను. ఏబి స్క్వేర్ రాసుకోవాలి. ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. అంటే మీరు నిదానంగా స్టెప్స్ రాయడం కోసం. ఓకే, రైట్. అప్పుడు మనకి ఏబి స్క్వేర్ కదా మనం కనుక్కోవాల్సింది. బీసీ స్క్వేర్ ఎంత, 12 స్క్వేర్. ఏసీ ఎంత
5 square. So AB square is equal to 12 square అంటే 144. 5 square అంటే 25. AB square is equal to 169. AB is equal అంటే ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పుడు ఇటు సైడ్ స్క్వేర్ రూట్ పెడితే మనకు సరిపోతుంది 169. దట్ ఈజ్ ఈక్వల్ 13. ఇక్కడ 1 గుర్తుపెట్టుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ 13. సో మీరు చూసిన వెంటనే లెక్క చేయడానికి స్పీడ్ ఇది మీకు కావాలంటే మీ పద్ధతి ఇది. రైట్, దట్స్ ఆల్. ఇక్కడ మనకి ట్రై తీసి ఒక 6 ప్రాబ్లమ్స్ ఎవరైతే సులభంగా చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసిన వెంటనే చూడండి, ఇది వచ్చేసి ఏంటిది? రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ ఏంటి? హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇచ్చింది కాబట్టి వెంటనే చూసిన వెంటనే మనం లెక్క వేయాలంటే ఇది చూడండి, ఇలా రాయాలి. ఈ స్క్వేర్ అంతా 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ దీని స్క్వేర్ 4 స్క్వేర్. సో 4 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది అప్పుడు? 9 + 16. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25. దట్ ఈజ్ ఈక్వల్ టు 5. X ఈజ్ ఈక్వల్ టు 5. సో అది మీ పద్ధతి ప్రకారం అంటే మీకు పద్ధతి ఏం అవసరం లేదు, చాలా స్పీడ్గా చేసి పని చేయండి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ లెగ్స్. సో 3 స్క్వేర్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ లెగ్స్ అంటే ఏం లేదు, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లంబకోణం కలిగిన భుజాల వర్గాల మొత్తం. లంబకోణం కలిగింది ఇది, లంబకోణం ఇది కలిగింది ఈ భుజము, ఈ భుజం యొక్క వర్గాల మొత్తం రాసుకోవటమే. దట్స్ ఆల్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 + 16. సో x square is equal to 25. X is equal to root of 25. That is equal to square root of 25 అంటే 5. Right. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఏం కనుక్కోవాలి? ఇది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి మనం. ఈ ఎక్స్ ఏంటి? హైపోటెన్యూస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? సింపుల్ గా చేయండి, స్పీడ్ గా చేసుకుని నేర్చుకోండి. ఇదిగో దీని లెగ్ ఎంత? 8 స్క్వేర్. ఇదిగో అది 6 స్క్వేర్. 2 లెగ్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది లెగ్స్ 8 స్క్వేర్ + 6 స్క్వేర్. సో మీరు 30 లోపు స్క్వేర్స్ నేర్చుకోవాలి. మనకి వర్గాలు కూడా 30 స్క్వేర్ లోపు వర్గమూలాలు కూడా నేర్చుకోవాలి. అప్పుడే మీకు సులభంగా ఉంటుంది. ముందు 30 వరకు స్క్వేర్స్ నేర్చుకోండి, అన్ని వచ్చేస్తాయి మీకు చాలా స్పీడ్గా చదువుతారు. 8 స్క్వేర్ అంటే 64. 6 స్క్వేర్ అంటే 36. దట్ ఈజ్ ఈక్వల్ టు 64 + 36 100. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే 10. ఇవి మనం నేర్చుకున్నాం కాబట్టి సులభంగా చేయగలుగుతున్నాం అంతే. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇక్కడ ఇది రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉంది ఎక్స్ వచ్చేసి హైపోటెన్యూస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్, మీరు చూసిన వెంటనే చేద్దామా అంటే 15 స్క్వేర్ అంటే 225. 8 స్క్వేర్ అంటే 64. దట్ ఈజ్ ఈక్వల్ 289. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 అంటే 70. దట్స్ ఆల్. అంతే, చూసిన వెంటనే మనం చేయడం అది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాము? లెగ్స్ యొక్క స్క్వేర్స్ రాద్దాం. 15 స్క్వేర్ + 8 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 225 + 64. దట్ ఈజ్ ఈక్వల్ టు, రెండు యాడ్ చేయండి. 4 5 9 2 6 8 289. 289. దట్ ఈజ్ ఈక్వల్ 289 యొక్క స్క్వేర్ ఎంత? స్క్వేర్ రూట్ ఎంత అంటే 7. దట్స్ ఆల్. నెక్స్ట్ ఫైండ్ ది అన్నోన్ లెంత్ ఎక్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్స్. ఈ ఫిగర్ అన్ని ఇక్కడ వచ్చేసి రైట్ యాంగిల్. ఈ రైట్ యాంగిల్ ఎదురుగా ఉన్న సైడ్ హైపోటెన్యూస్. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 24 స్క్వేర్ + 7 స్క్వేర్. సో 24 స్క్వేర్ అని మీకు తెలుసు, నేర్చుకోమని చెప్పే కదా. 576. రాకపోతే ఏం చేస్తారు? 24 × 24 మల్టిప్లై చేయండి. చేసేది మనం ఏం చేయలేంగా. 4 4 = 16, 4 2 = 8 1 9. సో 4 2 = 8, 2 2 = 4 6 9 8 17. సో ఇది టైం చాలా వేస్ట్ అయిపోతుంది. సో మీరు 100% 30 లోపు స్క్వేర్స్ నేర్చుకోవాల్సి ఉంది. ప్లస్ 49. ఈ రెండు యాడ్ చేయండి మీరు ఒకసారి సింపుల్ గా. 6 9 5 1 5 7 2 6. మీకు చేయంగా ఇది చాలా సులభంగా అర్థమైపోతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే
25. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, నేర్చుకోండి. సపోజ్ చూడండి, 15 స్క్వేర్ అంటున్నా, 25 స్క్వేర్, 35 స్క్వేర్, 45 స్క్వేర్, 55 స్క్వేర్, 65 స్క్వేర్ ఇది చెప్తాను సార్. ఇలా ఉన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 1's ప్లేస్ లో 5 ఉంటే 5 స్క్వేర్ రాయండి. 1 తర్వాత ఇగో 10th ప్లేస్ లో ఏముంది, 1 ఉంది. 1 తర్వాత నెంబర్ 2, 1 2 జా 2, 225. ఇక్కడ కూడా 25 రాయండి. 2 తర్వాత నెంబర్ ఎంత, 3, 2 3 జా 6. ఇక్కడ ఎంత ఉంది, 5 ఉంది చివరి 1's ప్లేస్ లో. ఇక్కడ 3 తర్వాత నెంబర్ ఎంత, 4, 3 4 జా 12. ఇక్కడ కూడా చూడండి 5 ఉంది, 5 అంటే 5 స్క్వేర్ 25 రాసాను. 4 తర్వాత 5 20. నెక్స్ట్ ఇక్కడ 5 స్క్వేర్ 25, 5 తర్వాత నెంబర్ 6, 5 6 జా 30. ఇలా మీరు రాసుకుంటా అవుతా ఉండండి. ఇక్కడ చూడండి 65 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ 25, 6 అంటే ఎంత అవుతుంది, 6 తర్వాత నెంబర్ 7, 6 7 జా 42. దట్స్ ఆల్. మీరు ఈ విధంగా ఏ లెక్క అయినా కూడా మీరు చేయగలుగుతారు సులభంగా మీరు నేర్చుకుంటే. రైట్, ఈ విధంగా మీకు 25 వచ్చి ఎక్స్ వాల్యూ 25. 4th ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం. 5th ప్రాబ్లంలో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ రైట్ యాంగిల్, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ రైట్ యాంగిల్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి సులభంగా. ఈ రైట్ యాంగిల్ ఎదురుగా ఉన్నది ఇది హైపోటెన్యూస్. ఓకే రైట్. ఇదేమో ఒక లెగ్, ఇది ఒక లెగ్ కావాలి. ఈ లెగ్ వాల్యూ అంటే మీకు ఆల్రెడీ చెప్పా, 37 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మనము ట్రై దిస్ ప్రాబ్లమ్స్ ఇవి చేసేటప్పుడు నెంబర్లు ఏబిసిడీలు ఏమి ఇవ్వలేదు. సో ఇది ఈ లెంత్ కనుక్కుంటే ఈ లెంత్ కూడా సేమ్ డిటో అంతే ఉంది, ఎందుకంటే దీని లెంత్ ఇదే, ఇది ఉంది. సో ఇది కూడా ఇంతే కదా, 37 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఈ రెండు యాడ్ చేస్తే ఇది వచ్చింది, ఎక్స్ వాల్యూ వచ్చింది. ఆర్ యు అండర్స్టాండ్? సో మనం ఇది కనుక్కున్నాం. 37 స్క్వేర్ కి మీరు జాగ్రత్తగా చూడండి, చాలా సులభంగా చేద్దాం, ప్రయత్నం చేద్దాం. మన దగ్గర 37 into 37 మల్టిప్లై చేయడం ఒక పద్ధతి. సో ఇది టైము మీరు మామూలుగా ప్రాక్టీస్ చేసుకొని కాదంటలేదు. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు మీరు సులభంగా చేయడం ప్రయత్నం చేయండి. 7 స్క్వేర్ అంటే 49, 2తో మల్టిప్లై చేయండి, 2 3 జా 6, 6 7 జా 42. నెక్స్ట్ 3. సో ఫస్ట్ 9 రాయండి, 4 2 6, 1369. మరలా చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడ రాశాను నేను. నెక్స్ట్ ఇక్కడ 4 2 6, 4 9 13. ఏం లేదు, ఇక్కడ ఈ పదానికి ముందు స్క్వేర్ రాశాను. నెక్స్ట్ ఈ 7 3 జా 21, 21తో 2 మల్టిప్లై చేస్తే 42 వచ్చింది, 42 రాశా. 3 స్క్వేర్ 9 రాశా. ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసుకుంటా వచ్చా. దట్స్ ఆల్. సో ఇప్పుడు మీరు గమనించండి, 37 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 1369 మైనస్ 144. సో సబ్ట్రాక్షన్ చేయండి, మీరు గమనించండి. సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 9లో 4 పోతే 5, ఇక్కడ 6లో 4 పోతే 2, 3లో 1 పోతే 2, 1225 వచ్చింది. ఇక్కడ ఇందాక ఆల్రెడీ మీకు చెప్పే ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎలా రాసుకోవచ్చో చూద్దాం ఒకసారి. ఇక్కడ చివర 25 ఉన్నప్పుడు 5 రాసుకున్నాను. 12 అంటే 3 4 జా 12. సో వరుస నెంబర్లు రాశా. ఏ నెంబర్లు? వరుస నెంబర్ల యొక్క 12 రావాలంటే వరుస నెంబర్లు 3 4 తప్ప ఏం లేదు. సో ఇందులో చిన్న నెంబర్ అంతా 35. దట్ ఈజ్ ఈక్వల్ టు 35. సార్ ఇది నాకు రాదు అంటే మన కాడ ఉండేది ఏంది, ఇంకా ఒకే ఒకటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడుక్కుందాం మనం ఒకసారి, చూడండి ఒకసారి. ఎందుకంటే మీకు అర్థమయ్యేది కొంచెం, ఇది కొంచెం లెంత్ క్యాలిక్యులేషన్. ప్రాబ్లం సులభము, కాకపోతే క్యాలిక్యులేషన్ లెంత్ అవుతుంది. 5 2 జా 10, 5 4 జా 20, 5 5 జా 25. చూడండి ఒకసారి. నెక్స్ట్ 5 టేబుల్, 5 4 జా 20, 5 9 జా 9, 45. సో 7 7. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 5 into 5, 7 into 7. ఇక్కడ మీరు గమనించండి, 2 5లు ఉంటే ఒక 5 తీస్తాం బయటికి. నెక్స్ట్ 2 7లు ఉన్నాయి కూడా ఒక 7 తీసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 35.
ఈ విధంగా కూడా మీరు చేయండి. 7th 8th క్లాస్లో మీకు స్క్వేర్స్, క్యూబ్ రూట్స్ అవన్నీ కూడా వస్తాయి, అందులో కూడా నేర్చుకుంటారు మీరు. ఇంకా చాలా షార్ట్ కట్స్ నేర్చుకుంటారు. రైట్, ఇక్కడ ప్రాబ్లం మీరు జాగ్రత్త గమనించండి. మన టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఇచ్చారు ఎక్సెల్. సో ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను. సో మీరు రైట్ అనుకుంటే మీరు ఏదో చూసుకోండి. నేను ఇదే లెక్క కరెక్ట్ అని 2-3 చోట్ల రెఫర్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. సో మన వాస్తవంగా ఏంటంటే ఇక్కడ చూస్తే ఇక్కడ 4 వస్తుంది. సో ఈ రెండింటికి కనుక్కుంటే వచ్చింది, కానీ ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడేమో 12 స్క్వేర్ అంటే 144 - 9, 14లో 9 పోతే 5 ఉంటుంది. నెక్స్ట్ 135 వస్తుంది. 135 ఇక్కడ స్క్వేర్ రూట్ లేదు. సో స్క్వేర్ రూట్ లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ప్లస్ కాబట్టి ఇది కాదు అనుకొని నేను ఏం చేశానంటే మీకు ఈ ప్రాబ్లంలో ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ 2 ఇవ్వడం జరిగింది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎదురుగా ఉంది, హైపోటెన్యూస్ అవుతుంది. ఈ లెగ్స్ అవుతాయి, ఇది లెగ్గే, ఇది లెగ్ అవుతుంది. దీని ఆధారంగా లెక్క చేద్దాం మనం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. మరలా చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి ఎదురుగా ఉండే x వచ్చేసి ఇది హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెగ్స్ స్క్వేర్, లెగ్స్ సమ్ ఆఫ్ ది లెగ్స్ స్క్వేర్స్ అంటే 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. దట్స్ ఆల్. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25. x square is equal to 169. So x is equal to root of 169. That is equal to 30. X is equal to 30. Right. మీకు ఇంతవరకు కాన్సెప్ట్ నీట్గా చెప్పడం జరిగింది. మీకు కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లం చెప్పడం జరుగుతుంది. కాన్సెప్ట్ ఒకసారి చూడండి, చూసినాక మీ టెక్స్ట్ బుక్ బాగా చదువుకోండి. చదువుకున్నాక మనం ప్రతి లెక్క కూడా చదవటం చేయటం చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు జాగ్రత్తగా అంటే మీకు కూడా చాలా ఈజీగా అనిపించింది. ఇక్కడ PQR ఈజ్ ఏ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ P ఇఫ్ PQ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్, PR ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్, ఫైండ్ QR. ముందు మనం ఇక్కడ చూడండి, PQR అనేది ఒక త్రిభుజం. P వద్ద లంబకోణం ఉంది, రైట్ యాంగిల్ ఎట్ P వద్ద లంబకోణం ఉంది, లంబకోణం కలిగి ఉంది. కాబట్టి PQ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ మరియు PR ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్. అయితే QR విలువ ఎంత? సో మనం చాలా సింపుల్ గా రాద్దాము. P వద్ద రైట్ యాంగిల్ ఉంది. సో ఫస్ట్ మనము ఇది P రాస్తున్నాను. P రాసిన తర్వాత ఇలాగే వరుస PQR. PQ ఎంత అని చెప్పారు చూడండి ఒకసారి, 10 సెంటీమీటర్స్. ఇక్కడికి R వచ్చేస్తుంది. PR ఎంత? 24 సెంటీమీటర్స్. మనం చేయాల్సిన పని ఏంటి? రైట్ యాంగిల్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సిన విషయం ఇది. రైట్ యాంగిల్ రాసుకొని ఆ రైట్ యాంగిల్ కరెక్ట్ గా మనము ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ PQ లెంత్ ఇక్కడ PQR. సో మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే మనము ఇటు గీసుకుంటా ఉంటాం. ఇటు వస్తాయి, ఇటు వస్తాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లోనే. సో PQ లెంత్, PR లెంత్ లేకుంటే హైపోటెన్యూస్ లెంత్ ఇచ్చిన ఏమి ఇచ్చిన చూసుకోవటము. ఈ విధంగా మనము ఇది చిన్నది కాబట్టి కొంచెం చిన్న సైడ్ గీసాను, ఇది పెద్ద లెంత్ కాబట్టి పెద్ద సైడ్ గీసాను, అంతే. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? QR కావాలి. QR అంటే ఏంటి అనేది తెలియాలి. దాని ఆ సైడ్ ని ఏమని అంటారు? లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము అంటాము. సైడ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఇస్ కాల్డ్ హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ అంటే QR. QR ఇస్ ఈక్వల్ మనం అప్లయింగ్ పైథాగరస్ థీరం అంటే అప్లయింగ్ పైథాగరస్ ప్రాపర్టీ. ముందు మనకి స్టెప్స్ రాయమంటే రాస్తాను ఒకసారి చూడండి. ఒకసారి స్టెప్స్ కూడా రాస్తాను. సొల్యూషన్ గివెన్ రాద్దాం. ఫస్ట్ గివెన్ వచ్చేసి యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నెక్స్ట్ PQ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. PR ఈజ్ ఈక్వల్ టు 24 centimeters. By applying Pythagoras property. సో పైథాగరస్ ప్రాపర్టీ మీరు గమనించారు కదా.
సో పైథాగరస్ ప్రాపర్టీ ప్రకారం క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ లెగ్స్ స్క్వేర్ రాద్దాం పిక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. ఓకే రైట్. మనకు కావాల్సిన క్యూఆర్ కదా, సో క్యూఆర్ లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది, దాట్స్ ఆల్. సో పిక్యూ స్క్వేర్ ఎంత 10 స్క్వేర్, పిఆర్ స్క్వేర్ ఎంత 24 స్క్వేర్. క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 10 స్క్వేర్ అంటే 100, పిక్యూ 10 కాబట్టి 10 స్క్వేర్ అసలు, పిఆర్ 24 కాబట్టి 24 స్క్వేర్ అంటే 576. దట్ ఈజ్ ఈక్వల్ 676. యాడ్ చేయండి, ఏముంది ఉందే కదా యాడ్ చేయాల్సింది. 500 100 అని చేసి 600. సో క్యూఆర్ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 676, దట్ ఈజ్ ఈక్వల్ 26. మీకు ఇది రాకపోతే ఏం చేయాలి, మనము ఈ పద్ధతిలోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోవాలో చూద్దాం ఒకసారి. లోపు స్క్వేర్స్ వస్తేనే మనం స్పీడ్గా లెక్క చేయగలుగుతాం. సో 2తో చేశా, 2 3 జా 2 3 జా 2 8 జా. నెక్స్ట్ 2 1 జా 2, 3లో 2 పోతే 1 ఉంటుంది, 13 2 6 జా, నెక్స్ట్ 18 ఉంటుంది, 2 9 జా. సో ఇక్కడ వెంటనే ఇక్కడ ఇది ప్రైమ్ నెంబర్ కాబట్టి 17 కానీ చూడండి, 17 13 ఇటువంటివన్నీ 19 కానీ ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంతే చేయాల్సిందే. 13 జా 16. సో ఇప్పుడు మనము హాఫ్ 676 ఈజ్ ఈక్వల్ టు 2 into 13 into 13. సో 2 ఉంటే ఒకటి తెచ్చుకోండి బయటికి, దట్స్ ఆల్. 2 into 13 దట్ ఈజ్ ఈక్వల్ 26. సో ఇది ఏమంటే చాలా టైం పడుతుంది కాబట్టి మీరు నేర్చుకుంటే చాలా స్పీడ్గా చేయగలుగుతారు, దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ABC is a triangle, right angle let us see. AB is equal to 25 centimeters, AC is equal to 7 centimeters. Find BC. చూడండి, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు బొమ్మతో పని లేకుండా మనం చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ABC ట్రయాంగిల్, ABC ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ లెట్ us see. సో C పోగా మిగతాది ఏంటి, AB. AB is a hypotenuse, AB is a longest side in a right angle triangle. గుర్తుపెట్టుకోండి సులభంగా. ఎక్కడైతే C ఉంటుందో మీరు గమనించండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ C రైట్ యాంగిల్ రాసాము, ఇంకా మిగిలిపోయింది ఏంటి, 2 ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ABCలో C పోగా AB ఉంటుంది, దట్స్ ఆల్. సో మనం ఏం చేసాము, ఇట క్లాక్ వైజ్ డైరెక్షన్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అనుకున్నామా మనం. సో ఇక్కడ A రాసుకోండి, ఇక్కడ B రాసుకోండి. AB మనకి హైపోటెన్యూస్ అవుతుంది, హైపోటెన్యూస్ మనము సులభంగా కనుక్కోవచ్చు, దట్స్ ఆల్. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే రైట్ యాంగిల్ C అంటే హైపోటెన్యూస్ AB అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది AB 25 సెంటీమీటర్స్, AC వచ్చేసి 7 సెంటీమీటర్స్. ఫైండ్ BC వాల్యూ అనుకోవాలి. మనము అత్యంత వేగంగా చేయాలి కాబట్టి మనం ఏమనుకున్నాము అంటే ఇది లెంత్ వచ్చేసి సింపుల్ గా చేయాలంటే ఇలా రాసుకొని హైపోటెన్యూస్ స్క్వేర్ వచ్చేసి 625 మైనస్ ఒక మిగిలిపోయిన 2 లెగ్గుల్లో ఒక లెగ్ ఉంది కదా, అంటే లంబకోణం కలిగిన 2 భుజాల్లో ఒక భుజం వచ్చారు కదా కొలత, 7 స్క్వేర్ అంటే 49, దట్ ఈజ్ ఈక్వల్ టు 576, దట్ ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్. ఎందుకు వేసాము ఇది, కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ మన FA4లు కానీ FA 4 పరీక్షలు ఉన్నాయి కదా, కానీ SA1 SA2లో బిట్స్ గా ఇచ్చినట్లయితే సూపర్ ఫాస్ట్ గా వేయడానికి, లేదా ఈ పరీక్షకు కానీ NMMS పరీక్షకు కానీ టెట్కమ్ DSC పరాల కోసమే చాలా స్పీడ్ గా షార్ట్ కట్టారు. ఇవన్నీ వద్దు మనకి, ఓన్లీ ఒక లెగ్ కనుక్కోవాలంటే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ లెగ్ స్క్వేర్ రాయడం, దట్స్ ఆల్. సో ఇప్పుడు మనము ప్రాబ్లం చేద్దాం, స్టెప్స్ రాద్దాం. గివెన్ ఏమి ఇచ్చారు, యాంగిల్ C is equal to 90 degrees. ఓకే రైట్. నెక్స్ట్ AB వాల్యూ ఎంత 25 సెంటీమీటర్స్, AC వాల్యూ ఎంత 7 సెంటీమీటర్స్, దట్స్ ఆల్. ఫైండ్ BC. సో BC by applying Pythagoras theorem, Pythagoras property, Pythagoras property, Pythagoras property. బై పైథాగరస్ ప్రాపర్టీ ప్రకారం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ మనం సులభంగా చేయాలంటే మనకి ఏం కావాలి మీరు గుర్తుపెట్టుకోమని చెప్పా. ఇప్పుడైనా AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ రాస్తాం, ఇది టైం అంతా వేస్ట్ అయిపోద్ది. సో నేనేమంటానంటే ఫస్ట్ లెగ్ చూసుకోండి,
లెగ్ ఏంటి కనుక్కోవాల్సిన లెగ్ బీసీ స్క్వేర్. సో బీసీ స్క్వేర్ కావాల్సినప్పుడు ఏం చేయాలి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. దట్స్ ఆల్. సో బీసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్. వాట్ ఈజ్ ఏబి స్క్వేర్? ఏబి స్క్వేర్ అంటే 25 స్క్వేర్. ఏబి వాల్యూ ఎంత? 25. సో 25 స్క్వేర్ మైనస్ ఏసీ వాల్యూ 7 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ 25 స్క్వేర్ అంటే 625 మైనస్ 49. దట్ ఈజ్ ఈక్వల్ 576. దట్ ఈజ్ ఈక్వల్ 24. లెంత్ ఆఫ్ బీసీ వచ్చేసి 24 సెంటీమీటర్స్. దాట్స్ ఆల్. చూసుకోండి, చాలా సులభంగా మీరు ప్రాబ్లం చేయగలుగుతారు. నెక్స్ట్ 15 మీటర్ లాంగ్ లాడర్ అంటే 15 మీటర్ల, ఇది 15 మీటర్ బొమ్మ ఇవ్వడం జరిగింది ఇచ్చిన లాడర్. రీచ్డ్ ఏ విండో, ఇక్కడ విండో ఉందంట. విండో ఫ్రమ్ ది గ్రౌండ్ ఆన్ ప్లేసింగ్ ఇట్. చూడండి, ప్లేసింగ్ ఇట్ అగైనెస్ట్ ఏ వాల్ ఎట్ ఏ డిస్టెన్స్ ఏ. అంటే ఈ గ్రౌండ్ నుంచి ఏ మీటర్ల దూరంలో నుంచి నిచ్చెన ఈ గోడ ఉండే కిటికీ దగ్గరికి వేయడం జరిగింది. అంటే కిటికీ వచ్చేసి ఇక్కడ నుంచి 12 మీటర్స్ ఉంటుంది. ఈ గ్రౌండ్ నుంచి నిచ్చెనకి మధ్య దూరం వచ్చేసి ఏ ఉంటుంది. అది ఇవ్వడం జరిగింది. అయితే ఏం కనుక్కోవాలి అంట? డిస్టెన్స్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది లాడర్. చూడండి, ఇక్కడ డిస్టెన్స్ రాయడం జరిగింది. ఫుట్ ఆఫ్ ది లాడర్ ఫ్రమ్ ది వాల్. ఇక్కడ వాల్ నుంచి ఈ నిచ్చెన యొక్క అడుగు భాగం వరకు గల మధ్య దూరం కనుక్కోమంటారు. సరే చూడండి, తెలుగులో కూడా రాసి పెట్టాను మీకోసం. 15 మీటర్ల పొడవు గల నిచ్చెన. ఓకే, గోడ మీద 12 మీటర్ల ఎత్తులో ఉన్న కిటికీకి చేరుకుంది. ఇక్కడ ఈ నుంచి వేస్తే 12 మీటర్ల కిటికీ, 12 మీటర్ల దగ్గర కిటికీ దగ్గరికి ఈ నిచ్చెన చేరుకుంది. అయితే గోడ నుండి నిచ్చెన పాదానికి, అంటే పైదానికి కిందదానికి పాదానికి గల దూరం ఏ కనుగొనము. దట్స్ ఆల్. చూసిన వెంటనే చేయొచ్చు, పెద్ద హంగామా ఏం లేదు. సో ఇది గోడ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా మనము గోడని ఎలాగైనా పెట్టినట్టే గోడ కింద పడిపోద్ది. సో ఇలా పెట్టినా పడిపోద్ది. గోడ ఎప్పుడు కూడా నేలకి కరెక్ట్ గా రైట్ యాంగిల్ లో కట్టడం జరుగుతుంది. మీరు వాల్స్ చూడండి ఒకసారి. సో అప్పుడు ఇదేమవుతుంది? రైట్ యాంగిల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉన్న సైడ్ ఏమంటామని చెప్పాను? హైపోటెన్యూస్. లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణము అంటాము. ద సైడ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్ హైపోటెన్యూస్ అంటాము. సో మనకేం కనుక్కోవాలి? లెగ్ కనుక్కోవాలి. ఏ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ హైపోటెన్యూస్ స్క్వేర్ 15 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ 15 స్క్వేర్ అంటే 225 మైనస్ 144. సో దట్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 5 లో 4 పోతే 1, నెక్స్ట్ 12 లో 4 పోతే 81. దట్ ఈజ్ ఈక్వల్ 9 మీటర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్. దట్స్ ఆల్. సో ఈ ప్రాబ్లం మనము రాసుకునే దానికి ఏముంటుంది? చాలా సింపుల్ గా చూడండి. లెంత్ ఆఫ్ ది లాడర్ ఎంత? లెంత్ ఆఫ్ ది లాడర్ ఎంత? లాడర్ ఎంత? లాడర్ చూడండి ఒకసారి ఎంత? లాడర్ వచ్చేసి 15 మీటర్స్. నెక్స్ట్ అలాగే ఇంకా ఇవన్నీ అవసరం లేదు నాకు తెలిసి, ఒకటే డైరెక్ట్ రాసుకోండి. ఈ స్టెప్ రాసుకొని లెక్క చేసేద్దాం. ఆల్ఫాబెట్స్ ఇచ్చుకోండి, ఏబిసి. సో ఏసీ వచ్చేసి ఏంది? ఏసీ అంటే నేను ఏసీ రాసుకుంటున్నా. ఇదే లేదంటే ఫస్ట్ ఇది రాసుకొని చదవడం. ఓకే, లెంత్ ద డిస్టెన్స్ ఆఫ్ ది foot of the ladder from the wall. Is equal to, from the wall is equal to ఎంత అవుతుందయా అంటే నేనేమంటున్నాను? ఏసీ అనుకుంటున్నా. ఓకే, రైట్. అప్పుడు మన పైథాగరస్ థీరం, అప్లయింగ్ పైథాగరస్ థీరం బై పైథాగరస్ ప్రాపర్టీ. Pythagoras property.
మీకు షార్ట్ కట్ లెక్క చెప్పేసా. పైథాగరస్ ప్రాపర్టీ ప్రకారం అవుతుంది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నెక్స్ట్ లెగ్స్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది లెగ్స్ స్క్వేర్స్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇవన్నీ చెప్పేసరికి చాలా లేట్ అయిపోతుంది వర్క్. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈసారి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఫస్ట్ కనుక లెగ్ కాబట్టి లెగ్స్ స్క్వేర్స్ ఫస్ట్ రాసి హైపోటెన్యూస్ స్క్వేర్ తర్వాత రాస్తుంది. ఇంకా టైం చాలా వేస్ట్ అయిపోకూడదు. సో బీసీ స్క్వేర్. సో నీకు కావాల్సింది ఏసీ స్క్వేర్, ఏసీ కదా కావాల్సింది, ఏసీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంచుకోండి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న బీసీ స్క్వేర్ రాశాను, ఏబీ స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే మైనస్ ఏబీ స్క్వేర్ అవుతుంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ వాల్యూ ఎంత, బీసీ అంటే ఎంత చూడండి ఒకసారి 15 స్క్వేర్ మైనస్ ఏబీ అంటే ఎంత 12 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ 225 మైనస్ 144 దట్ ఈజ్ ఈక్వల్ టు 89. మీరు చూడండి సబ్ట్రాక్షన్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 9. సో బీసీ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత మీకు 9 మీటర్స్. అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 9 మీటర్స్. సో మీకు స్టెప్స్ ఇంకా ఒక స్టెప్ కూడా రాసుకోవాలంటే ఇక్కడ రాసుకోండి. ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది ladder ఫ్రమ్ ది వాల్ ఈజ్ ఈక్వల్ 9 మీటర్స్. బ్రాకెట్లో ఏమిటి రాసుకోండి, మనకు స్పేస్ సరిపోలేదు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి ద సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ 2.5 centimeters, 6.5 centimeters, 6 centimeters. In the case of right angle triangles, identify the right angles. మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ సైడ్స్ ఇవ్వడం జరిగినవి. ఈ సైడ్స్ లంబకోణ త్రిభుజాలా లంబకోణ త్రిభుజ భుజాలా అని అడగడం జరుగుతుంది. ఇక్కడ భుజాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన భుజాలు లంబకోణ త్రిభుజం యొక్క భుజాలా అంటున్నారు. సో లంబకోణం యొక్క భుజాలు అయితే అప్పుడు మనము రైట్ యాంగిల్ ని ఐడెంటిఫై చేయమంటారు. రైట్ యాంగిల్ ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఏ సైడ్ గా ఎదురుగా ఉన్నది కోణము లంబకోణము అని అర్థం. ఇప్పుడు 2.5 కి ఎదురుగా ఉన్న కోణం లంబకోణమా, అంటే 2.5 సైడ్ కి ఎదురుగా ఉన్న కోణం లంబకోణమా, లేకుంటే 6.5 కి ఎదురుగా ఉన్న కోణం లంబకోణమా, 6 సెంటీమీటర్స్ కి ఎదురుగా ఉన్న కోణం లంబకోణమా అనేది మనం చెప్పాలా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి ఏం చెప్పానంటే ఒక త్రిభుజంలో 2 భుజాల వర్గాల మొత్తము 3వ భుజం యొక్క వర్గానికి సమానం అయితే ఆ త్రిభుజాన్ని లంబకోణ త్రిభుజము అంటాం. దీన్ని ఎపరియం అంటే కాన్వర్జేషన్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. నెక్స్ట్, సో ఫస్ట్ నేను ఇచ్చిన సైడ్లకి ఏం చేస్తున్నానంటే వర్గాలు అనుకుంటున్నా, అంటే స్క్వేర్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2.5 స్క్వేర్ అంటే 2.5 స్క్వేర్. సో ఏం చేయాలి, ఇక్కడ మనం లాస్ట్ లో 5 ఉంది కాబట్టి 5 స్క్వేర్ అంటే 5 5 25 రాసా, 2 తర్వాత నెంబర్ 625. ఇక్కడ పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంది కదా, సో 2.5 ఇంటూ 2.5 దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 పాయింట్ రెండు అంకెలు వచ్చినా, సో 6.25. నెక్స్ట్ 6.5 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 6.5 ఇంటూ 6.5. సో పాయింట్ తర్వాత రెండు అంకెలు వస్తాయి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, రెండు అంకెలు. సో ఇక్కడ చూడండి నేనేం చెప్పాను, 5 తర్వాత 25 రాశాను, 6 తర్వాత నెంబర్ 7, 6 7 42. లేదు సార్ అంటే 6.5 ఇంటూ 6.5 మల్టిప్లై చేయండి మీరు, మీకు అర్థమవుద్ది. నెక్స్ట్ 6 స్క్వేర్, 6 ఇంటూ 6 36. సో ఫస్ట్ 2 చిన్న సైడ్లు తీసుకోండి, ఈ సైడ్ తీసుకుందాం. సో 2.5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 2.5 అంటే ఏమవుతుంది 6.25 ప్లస్ 6 స్క్వేర్ అంటే ఎంత 36 దట్ ఈజ్ ఈక్వల్ 42. ఇది యాడ్ చేయడం కూడా నేర్చుకోండి. 6.25 ఇక్కడ 36 ఉంది, ఈ 36 ను లైక్ ఫ్రాక్షన్ లైక్ డెసిమల్స్ గా మార్చండి. పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, 2 జీరోలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. ఎలా యాడ్ చేయాలో చూడండి ఒకసారి. 6.25 36 ఈ రెండు కూడా అన్లైక్ డెసిమల్స్. లైక్ డెసిమల్స్ అవ్వాలంటే పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి, 1/10 1/100 ఉంది, 1/10 1/100 నేను జీరోలు పెట్టుకున్నా.
రాసుకొని ఇదేమో 1/10th 1/100th 1/10th 1s 10s. సో ఈ విధంగా నేను యాడ్ చేయడం జరిగింది. దట్స్ ఆల్. చూసుకోండి 42.25. 42.25 ఏంటండి 6. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి. ఇఫ్ ట్రయాంగిల్ చూడండి ఒకసారి జాగ్రత్త చూడండి. ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ థర్డ్ సైడ్. దాన్ ది ట్రయాంగిల్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది కాన్వర్జేషన్ గుర్తుపెట్టుకోండి. సో దీని స్టెప్స్ కూడా రాశాను, మీరు చూసుకొని జాగ్రత్త రాసుకోండి. స్టెప్స్ చూడండి సార్, ఇలా రాశాను చూడండి స్టెప్స్. అబ్జర్వ్ దట్ ద స్క్వేర్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ one side is the sum of the lengths of remaining two sides. Hence these are the sides of right angle triangle. ఇందులో పెద్ద లెంత్ ఎక్కువగా ఉన్న సైడ్ వచ్చేసి 6.5 సెంటీమీటర్స్ సైడ్. ఈ 6.5 సెంటీమీటర్స్ ఉన్న సైడ్ కి ఎదురుగా ఉన్నది రైట్ యాంగిల్ అవుతుంది. ఇది చూడండి. రైట్ యాంగిల్ విల్ బి ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ the side of 6.5 centimeters measure. 6.5 centimeters కొలత కలిగిన భుజానికి ఎదురుగా ఉండే కోణము లంబ కోణము. మరలా చూడండి 6.5 సెంటీమీటర్స్ కొలతకు ఎదురుగా ఉండే కోణం వచ్చేసి లంబ కోణం అవుతుంది. ఇది చూడండి. రైట్ యాంగిల్ విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ 6.5 సెంటీమీటర్స్ మెజర్. స్టెప్స్ రాసి పెట్టాను మీకోసం, నీట్గా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదే విధంగా ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాను, మ్యాటర్ బాగా అర్థమయ్యేది చెప్పాను. సో చిన్న సైడ్లు తీసుకోండి. ముందు సైడ్లు రాయండి. 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25. రెండు చిన్న సైడ్లు యాడ్ చేయండి. 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ 4 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ 8. 8 అనేది 25కి సమానం అవుతుందా? అవ్వట్లేదు. అంటే 5 స్క్వేర్ కాదు. సో 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 5 స్క్వేర్. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాకపోతే రైట్ యాంగిల్ ఎక్కడ చూపిస్తాం మనం? చూపిలేము. అదే ఇక్కడ చూసుకున్న ప్రాబ్లం. చూడండి ఒకసారి, ఇదే స్టెప్స్ రాశాను, చూసుకోండి ఒకసారి. హ్యాన్స్ దీస్ ఆర్ నాట్ ద సైడ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1.5 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2.5 సెంటీమీటర్స్ 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది. మనం ఏం చేయాలి? ఇన్ ది కేస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ అయితే ఇవి మనం రైట్ యాంగిల్ ఐడెంటిఫై చేయాలి. ఏ సైడ్కి ఎదురుగా ఉంది అనేది మీరు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏమని చెప్పాను? ఫస్ట్ చిన్న ఈ 2 తీసుకోండి, ఈ 2ని యాడ్ చేయండి. మూడోది వస్తే వెరీ గుడ్, రాకపోతే రైట్ యాంగిల్ కాదు. దట్స్ ఆల్. నెక్స్ట్ 1.5 ఇంటూ 1.5 అంటే 15 ఇంటూ 15 అంటే 225. సో నెక్స్ట్ వచ్చేసి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఇలా రాస్తాను ఒకసారి. మీకు ఆల్రెడీ నేను 7th క్లాస్లో మీకు డెసిమల్స్ మల్టిప్లికేషన్ చెప్పడం జరిగింది. సో 15/10 ఇంటూ 15/10 రాస్తాను. సో 225/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 225 రాశాను. 1/100 1/10 డెసిమల్ పాయింట్ 2.25 ఇలా మీకు రాయడం జరుగుతుంది. నేను దీనికి షార్ట్ కట్ ఏమనుకున్నానంటే పాయింట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ పాయింట్ ఒక నెంబర్ ఉంది కాబట్టి ఇటు సైడ్ రైట్ సైడ్ నుంచి ఏం చేస్తాను? 1 2 రాసుకొని పాయింట్ పెట్టుకున్నా. టాప్స్. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4. నెక్స్ట్ 2.5 హోల్ స్క్వేర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పా. 25 స్క్వేర్ అంటే 625. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 25 అంటే 2.5 ఇంటూ 2.5 పాయింట్ దగ్గర ఉన్నాయి కదా. సో 6.25 దట్స్ ఆల్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 స్మాల్ సైడ్ లో స్క్వేర్లు యాడ్ చేద్దాం. 1.5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ యాడ్ చేస్తున్నాం. 1.5 స్క్వేర్ అంటే 2.25 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6.25. ఆల్రెడీ చెప్పడం జరిగింది చూడండి. ఇక్కడ ఇవి 2 కూడా అన్లైక్ డెసిమల్స్. సో 2.25 రాశాను. ఇక్కడ 4 తర్వాత మనము 2 డెసిమల్స్ రాసుకోవాలి. అంటే 1/10 1/100 రాశాను. సో యాడ్ చేద్దాం మనం. ఈ విధంగా యాడ్ చేసేది కూడా నేర్పిస్తున్నాం మీకు. ఈ 6th క్లాస్
డెసిమల్స్ యాడింగ్ లో ఉంది. రాకపోతే 6th క్లాస్ డెసిమల్స్ మన వీడియో ఉంది, చూసుకోండి. రైట్, 6.25. సో 6.25 అంటే ఏమనుకున్నాము, 2.5 హోల్ స్క్వేర్. సో 2.5 హోల్ స్క్వేర్ కాబట్టి 1.5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో దట్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఈ రెండు చూడండి, 1.5 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2.5 స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ 2 sides ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ థర్డ్ సైడ్. సో దీని ఆధారంగా ఏమవుతుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇక్కడ జాగ్రత్తగా 2.5 సెంటీమీటర్స్ కి ఫ్రంట్ గా దాని ముందు ఉండే కోణం వచ్చేసి లంబ కోణం అవుతుంది. సో రైట్ యాంగిల్ విల్ బి ఇన్ ది ఫ్రంట్ ఆఫ్ 2.5 సెంటీమీటర్స్ మెజర్. రైట్, స్టెప్స్ కూడా రాశాను మీకోసం. ఇదిగో స్టెప్స్ చూసుకోండి సార్, మీకు జాగ్రత్తగా స్టెప్స్ రాశాను, జాగ్రత్త రాశాను, టైం వేస్ట్ చేయకుండా. రైట్, నెక్స్ట్ ఇక్కడ చాలా వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఈజీగా ఉంటుంది ప్రాబ్లం. హడావుడి పడద్దు, మీరు స్టెప్స్ కాదు ముఖ్యం, ముందు ముందు మ్యాటర్ మీకు కాన్సెప్ట్ వస్తే స్టెప్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ ఏ ట్రీ ఈజ్ బ్రోకెన్ ఎట్ హైట్ ఆఫ్ 5 meters ఫ్రమ్ ది గ్రౌండ్. ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఇక్కడ ఒక ఇది అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు గమనించండి, మనము చెట్టు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చెట్టు, ఏబిసి చెట్టు. ఇక్కడ ఈ చెట్టు బీసీ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇరిగిపోయిన చెట్టు ముక్క కాబట్టి, ఈ ఇరిగిపోయిన చెట్టు ముక్క ఇక్కడికి వచ్చి తగులుతుంది కాబట్టి, అంటే బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయింది అంటే, మనం బీడీ అని అనుకున్నట్లయితే చెట్టు మొత్తం ఏమవుతుంది, లెంత్ ఆఫ్ ది ట్రీ ఏబి ప్లస్ బీసీ. చూడండి ఒకసారి, ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ, ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ కనుక్కోవాలి మనం. సో ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ, ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ వచ్చేసి మీరు చూడండి ఏబి ప్లస్ బీసీ. ఓకే, ఏబి బీసీ అంటే మనం కనుక్కోలేం కదా, సో ఇక్కడ కనుక్కోగలుగుతాం మనము. ఎందుకని, ఇది చెట్టు వచ్చేసేది ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ లో ఉంటుంది. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీనికి ఎదురుగా ఉంటుంది హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ కనుక్కున్నట్లయితే అది బీడీ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది గమనించండి జాగ్రత్తగా ఒకసారి. సో 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25, దట్ ఈజ్ ఈక్వల్ 169, దట్ ఈజ్ ఈక్వల్ 13 meters. 13 meters. దట్స్ ఆల్. సో ఏబి వచ్చేసి 5 meters, బీడీ వచ్చేసి 13 meters, దట్ ఈజ్ ఈక్వల్ 18 meters వచ్చేసి ఒరిజినల్ చెట్టు యొక్క హైట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి దీనికంటే, సింపుల్ గా స్టెప్స్ రాసుకుందాం మనము. స్టెప్స్ నేను చెప్తాను, చూడండి ఒకసారి. సో మనం ఏం రాయాలి, స్టెప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. లెట్ ద ఒరిజినల్ హైట్ ఆఫ్ ది ట్రీ వచ్చేసి నేను ఏసీ అనుకున్నాను. ఈ ట్రీ వచ్చేసి బ్రోకెన్ అంటే బి దగ్గర బ్రోకెన్ అయింది అనుకుంటున్నాను. ఈ ఇక్కడ నుంచి బీసీ ఇది ఉంది కదా, బీసీ చెట్టు ఇరిగిపోయిన మొత్తం కూడా వచ్చేసి నేల వచ్చేసి డి దగ్గర ఆనుకుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు డి గివెన్ రాసుకున్నాను. సో ఏబి వచ్చేసి ఇరిగిపోయిన హైట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి 5 meters. సో చెట్టు ఆనుకుంది కదా నేల బాగాన, నేల నుంచి ఇక్కడ దాకా 12 meters ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి. అంటే బేస్ ఆఫ్ ది ట్రీ టు డిస్టెన్స్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ ట్రీ టచ్ అయింది కదా, అక్కడి నుంచి డిస్టెన్స్ ఎక్కడ బేస్ వరకు వచ్చేసి 12 meters. సో మేము స్టెప్స్ రాసి పెట్టాం మీకోసం, టైం వేస్ట్ కాకూడదు ఉద్దేశంతో. సో ఏడి స్క్వేర్ ఇది ఏమవుతుందంటే 12 స్క్వేర్ అవుతుంది, ప్లస్ ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ 25, దట్ ఈజ్ ఈక్వల్ 169. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు 13 meters. సో మనకు కావాల్సింది ఒరిజినల్ ట్రీ హైట్ వచ్చేసి ఏసీ. ఏసీ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏబి ప్లస్ బీసీ. సో ఏబి ఎంత 5 meters. బీసీ తెలుసా, తెలియదు, కానీ బీసీ ఈజ్ ఈక్వల్ టు బీడీ కదా. సో బీడీ వాల్యూ ఎంత, బీడీ వచ్చేసి 13 meters. చూడండి ఇక్కడ బీడీ 13 meters.
That is equal to total 18 meters. So length of the original tree ఎంత 18 meters. రైట్. చూడండి ఇక్కడ ఒకసారి ప్రాబ్లం 6 యాంగిల్స్ క్యూఆర్ వచ్చేసి పిక్యూఆర్ ఇవ్వడం జరిగింది ట్రయాంగిల్. ప్రాబ్లం 6 యాంగిల్స్ క్యూ అండ్ ఆర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఆర్ 25 degree అండ్ 65 degrees. సో 25 65 అంత యాంగిల్ సమ్ ప్రాపర్టీ ప్రకారము 90 degrees. సో ఇక్కడ చూడండి సార్ యాంగిల్ బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ. బై యాంగిల్ సమ్ ప్రాపర్టీ. సో యాంగిల్ పి అంటే త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 degrees. సో సమ్ ఆఫ్ ద 3 ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ 180 degrees. సో యాంగిల్ పి ఎంతో మనకు తెలియదు, యాంగిల్ క్యూ తెలుసు. యాంగిల్ క్యూ ఎంత ఇక్కడ జాగ్రత్త చూడండి, క్యూ ఇక్కడ వచ్చేసి 25 degrees గివెన్. నెక్స్ట్ యాంగిల్ ఆర్ 65 degrees ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, మీరు చూసుకోండి ఒకసారి. సో 25 degrees ప్లస్ 65 degrees దట్ ఈజ్ ఈక్వల్ 180 degrees. సో యాంగిల్ పి ప్లస్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి 25 70 plus 20 90 degrees. So angle P is equal to 180 minus 90, that is equal to angle P is equal to 90 degrees. So 90 degrees ఇది 90 degrees అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజము హైపోటెన్యూస్. The side opposite to the right angle is hypotenuse. హైపోటెన్యూస్ వచ్చింది కాబట్టి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో క్యూఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆన్ ది లెగ్స్. ఆన్ ది లెగ్స్ అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి పిక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూద్దాము పిక్యూ స్క్వేర్ ప్లస్ పిఆర్ స్క్వేర్ ఎక్కడ ఉంది, ఇక్కడ పిక్యూ స్క్వేర్ ఆర్పి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. సో ఇక్కడ మీరు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆర్పి స్క్వేర్ ఉంది కదా సార్ అంటే మీరు జాగ్రత్త పిఆర్ అయినా ఆర్పి అయినా పిఆర్ లెంత్ అయినా ఆర్పి లెంత్ అయినా ఒకటే. సో మీరు లెక్కను అనుకూలంగా చేసుకొని మీరు చేయండి, మార్చుకోండి పిఆర్ బదులు ఆర్పి. అలాగే మనము మీరు జాగ్రత్తగా అది ఆర్పి అయినా పిఆర్ అయినా ఒకటే. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్రాపర్టీ ఇది అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ హూజ్ లెంత్ ఈజ్ 40 centimeters అండ్ డయాగ్నల్ ఈజ్ 41 centimeters. మనం ఏం కనుక్కోవాలి చూడండి, తెలుగులో లెక్క రాయడం జరిగింది. 40 centimeters పొడవు, ఒక 41 centimeters కర్ణం కలిగిన దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనుగొనము. అంటే పెరిమీటర్ అంటే మీకు తెలుసు కదా, మీకు ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ. నేను మీకు ఒక రెక్టాంగిల్ గీయటంగా జరిగింది. ఇప్పుడు మనము ఒక రెక్టాంగిల్ రఫ్ ఫిగర్ డ్రా చేయడం జరిగింది. సో ఆ రఫ్ ఫిగర్కి మనం కొన్ని పేర్లు పెట్టుకుందాము. ఏ బి సి డి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో రాద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చారో లెంత్ ఇచ్చారు. లెంత్ 40 centimeters ఇవ్వడం జరిగింది. డయాగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది. 41 centimeters డయాగ్నల్ రాయడం జరిగింది. ఓకే, మనకి ఏం కనుక్కోవాలి అనేది ఫస్ట్ మనం మనసులో ఒక ఆలోచన రావాలా. ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ టూ ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్.
మనకు లెంత్ తెలుసు, బ్రెడ్త్ తెలియదు. ఈ బ్రెడ్త్ మనకు తెలియదు. ఆ వెడల్పు మనకు తెలిసినట్లయితే చూడండి, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఈక్వల్ 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. అంటే ఈ 2 పొడవులు 2 వెడల్పులు మనం యాడ్ చేసినట్లయితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి ఒక బి కనుక్కోవాలి. బి కనుక్కోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఏముంది? ఇవే ఉంది, మన దగ్గర ఏమీ లేదు. కాకపోతే మనకు కొంత విషయం తెలుసు. దీర్ఘచతురస్రం అంటే రెక్టాంగిల్, ఈచ్ యాంగిల్ హ్యాస్ 90 degrees. సో ప్రతి కోణం ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. ఓకే, ఇది తెలుసు మనకి. సో 90 degrees. ఇక్కడ కూడా ఎంత ఉంది? 40 సెంటీమీటర్ అవుతుంది. లెంత్ ఈక్వలే కదా, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? ఇది బి అవుతుంది. అర్థమవుతుందిగా మీకు? అంటే రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ మనకు తెలిసి ఉండాలి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్సో ఈచ్ యాంగిల్ హ్యాస్ 90 degrees. సో రైట్ యాంగిల్ అవుతుంది. సో మనకు రైట్ యాంగిల్ వచ్చినప్పుడు ఇది ఒక చూడండి, ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిడి, ఈ ట్రయాంగిల్లో మనం గమనించండి, ఈ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అప్లయింగ్ పైథాగరస్ ప్రాపర్టీ, అప్లయింగ్ పైథాగరస్ ప్రాపర్టీ మనం అప్లై చేస్తే ఏమవుతుంది? మీకు తెలుసు కదా, ఇది డయాగ్నల్, ఇదేమో లెగ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక హైపోటెన్యూసే కదా, హైపోటెన్యూస్ అంటే 41 స్క్వేర్ మైనస్ లెగ్ స్క్వేర్ 40 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ 41 స్క్వేర్ అంటే ఎంతో మీకు తెలిసి ఉండాలి ఫాస్ట్ గా. సో తెలియకపోతే ఏం చేయాలి? మల్టిప్లై చేయండి 41 ఇంటూ 41. సో మీరు ఇది ఒక పద్ధతి. సో 1 1 జా 1, 1 4 జా 4. నెక్స్ట్ 4 1 జా 4, 4 4 జా 16. దట్ ఈజ్ ఈక్వల్, చూడండి ఒకసారి, 1681 వస్తుంది. 1681 మైనస్ 40 స్క్వేర్ అంటే 40 ఇంటూ 40 అంటే 1600. సో డిఫరెన్స్ వచ్చేసి √81. దట్ ఈజ్ ఈక్వల్ 9. ఓకే, బి ఈజ్ ఈక్వల్ 9 సెంటీమీటర్స్ వచ్చేసింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇది ఎంత అవుతుంది? 9 సెంటీమీటర్స్. సో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, 4 సైడ్స్ యాడ్ చేయడమే. 40 40 80 ఒక 9 89, ఒక 9 98. దాట్స్ ఆల్. చూడండి, ఈ విధంగా కూడా మీరు చూసిన వెంటనే కూడా లెక్క వేయవచ్చు. ఫిగర్ డ్రా చేయటము, ఫిగర్లో మనకి ఏముంది, మనకి ఏమొచ్చు, మనం ఏదైనా ప్రాపర్టీ ఉపయోగిస్తే మనకు కావాల్సింది వస్తుందా రాదా తెలుసుకోవాలి. ఫస్ట్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? ఫార్ములా గుర్తు రావాలి. 2 ఇంటూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇచ్చిండ్రు, బ్రెడ్త్ ఇవ్వాలి, బ్రెడ్త్ లేదు. మనగా దాని యొక్క రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ ను ఉపయోగించి మనం ఇది పైథాగరస్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఇక్కడ బి వాల్యూ వచ్చింది. సో దీని ఆధారంగా మనం కనుక్కోవడం జరుగుతుంది. సో రైట్, నేను మీకు ప్రాసెస్ ప్రకారం చెప్పేస్తాను. సో ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిడి అప్లయింగ్ పైథాగరస్ ప్రాపర్టీ, సో ఏడి స్క్వేర్ is equal to hypotenuse square BD square minus లెగ్ ఇది AB square. రైట్, AD square is equal to BD square ఎంత? BD square 41 square minus AB square ఎంత? 40 square. సో ఆల్రెడీ 41 square మల్టిప్లై చేశాను నేను. ఎంత వచ్చింది? 1681 మైనస్ 1600. 40 square అంటే 1600 వచ్చింది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 81. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 వచ్చింది. ఏడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 81. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఏడి 9 సెంటీమీటర్స్. సో వెంటనే మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇంకా స్టెప్ ఒకటి రాసుకుందాం. ఏం రాసుకుందాము? ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ సో 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెడ్త్. 2 ఇంటూ లెంత్ ఎంత? లెంత్ వచ్చేసి ఇక్కడ చూడండి 40 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత? 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 49.
దట్ ఈజ్ ఈక్వల్ టు 98 సెంటీమీటర్స్. సో పెరిమీటర్ వచ్చేసి చుట్టుకొలత ఎప్పుడు కూడా సెంటీమీటర్లు, ఏ యూనిట్ ఉంటే ఆ యూనిట్లోనే ఉంటుంది. ఏరియా అంటే ఆ యూనిట్ స్క్వేర్ అంటే స్క్వేర్ యూనిట్లో ఉంటుంది. దట్స్ ఆల్. మీకు జాగ్రత్తగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఇక్కడ ఈ ప్రశ్న వేసుకొని ద పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే ఫార్ములా ఏంటి, ఆ ఫార్ములాలో మనకి ఇచ్చింది ఏంటి, ఇది లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్. L ఈజ్ ఈక్వల్ 40 సెంటీమీటర్స్ రాసుకోండి. బొమ్మ వేసుకోండి, డయాగ్నల్ వచ్చేస్తుంది. దీన్ని బట్టి మీరు పైథాగరస్ ప్రాపర్టీ అప్లై చేయండి, మీకు ప్రాబ్లం చాలా ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం మనం చెప్పాలి అంటే రాంబస్ గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. రాంబస్ ప్రాపర్టీస్ ఒకసారి చెప్పుకుందాము. రాంబస్ వచ్చేసి 4 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, మర్చిపోవద్దు మీరు ఆ విషయం. నెక్స్ట్ ఇక్కడ డయాగ్నల్స్ ఇవ్వడం జరిగింది. సో డయాగ్నల్స్ అంటే ఒకసారి గమనించండి, ఇక్కడ ఏసీ ఒక డయాగ్నల్ అవుతుంది, బీడీ ఒక డయాగ్నల్ అవుతుంది. సో ఏసీ డయాగ్నల్, బీడీ డయాగ్నల్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. ఏసీ డయాగ్నల్, బీడీ డయాగ్నల్ పర్పెండిక్యులర్ బైసెక్టార్స్. అంటే ఇక్కడ ఓ దగ్గర కనుక ఖండించుకున్నట్లయితే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది. నెక్స్ట్ అదే కాకుండా బైసెక్ట్ అంటే ఈ కర్ణము అంటే ఇక్కడ ఓ అనే దగ్గర ఖండించుకున్నప్పుడు బీడీ కర్ణము ఓ వద్ద ఖండించుకున్నప్పుడు ఓబి అంటే ఇక్కడ ఎంత లెంత్ ఉంటుందో, ఓబి ఎంత లెంత్ ఉంటుందో ఓడి అంతే లెంత్ ఉంటుంది. నెక్స్ట్ ఏసీ కూడా బైసెక్ట్ అయినప్పుడు ఓఏ లెంత్ ఎంత ఉంటే ఓసి లెంత్ కూడా అంతే ఉంటుంది, అంతే. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇక్కడ వచ్చే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆధారంగా మన పైథాగరస్ ప్రాపర్టీ ఆధారంగా ఇక్కడ డయాగ్నల్స్ మనకి ఇచ్చినట్లయితే సైడ్ వాల్యూ కనుక్కోవచ్చు. సైడ్ వాల్యూ కనుక్కుంటే దాని ద్వారా మనం ఏం చేయొచ్చు, పెరిమీటర్ కనుక్కోవచ్చు. దాట్స్ ఆల్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇప్పుడు మన కండిషన్ చెప్పేసాము, చాలా సులభంగా ఉంటుంది. ద డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ మెజర్ 16 సెంటీమీటర్స్ అండ్ 30 సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ పెరిమీటర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబస్ యొక్క పెరిమీటర్ మనకు కావాలి అంటే పెరిమీటర్ ఆఫ్ రాంబస్ ఏమవుతుంది, 4 ఇంటూ సైడ్ ఆఫ్ రాంబస్. సైడ్ ఆఫ్ రాంబస్ సో ఇక్కడ మీరు గమనించండి, సైడ్ ఆఫ్ రాంబస్ మనం ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, మీకు డయాగ్నల్స్ ఇచ్చారు. మీకు ఇందాక కండిషన్ ఒకటి చెప్పాను, ఏమేమి కండిషన్ చెప్పానో మీరు జాగ్రత్తగా కండిషన్. డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ అవుతాయని చెప్పాను. పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఎట్ ఓ దగ్గర అయినాయి అనుకోండి. అంటే ఇక్కడ నేను కండిషన్ రాస్తున్నాను, చూడండి ఒకసారి. ఏబిసిడి బిఏ rhombus and its diagonals. So diagonals వచ్చేసి ABCDBA rhombus and its diagonals AC and BD perpendicular bisect each other at O దగ్గర ఖండించుకుంటున్నాయి. ఎలా మీకు ఆల్రెడీ చెప్పున్నా, ఇలా పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఈ డయాగ్నల్స్ వద్ద 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుందని. సో నెక్స్ట్ ఇక్కడ ఓఏ ఎంత ఉంటే ఓసి ఎంత ఉంటుందని. నెక్స్ట్ ఓబి లెంత్ ఎంత ఉంటే ఓడి లెంత్ అంతే ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనకి డయాగ్నల్స్, ఫస్ట్ డయాగ్నల్ వచ్చేసి ఏసీ అనుకుందాము. ఏసీ వాల్యూ వచ్చేసి 16 సెంటీమీటర్స్. ఆ బీడీ డయాగ్నల్ నేను ఏమనుకుంటానంటే 30 సెంటీమీటర్స్ అనుకుంటున్నాను. ఓకే. సో నాకు ఓఏ వాల్యూ కావాలి అంటే ఇక్కడ ఈ ఓడి వాల్యూ తెలుసుకున్నట్లయితే ఇక్కడ ట్రయాంగిల్
ఏఓడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ కి ఎదురుగా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. పైథాగరస్ ప్రాపర్టీ ఆధారంగా మన ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై 2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏసీ? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 16 centimeters by 2, so 8 centimeters. Next, OB is equal to OD is equal to BD by 2. That is equal to BD value 30 centimeters by 2, that is equal to 15 centimeters. Right. OA వచ్చేసి 8 centimeters. ఇక్కడ OD ఉంది తీసుకోండి, OD తీసుకుంటే 15 centimeters. మీకు చెప్పా రాంబస్ యొక్క డయాగ్నల్స్ పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే ఓఏ వాల్యూ 80 centimeters ఉంటే ఓసి వాల్యూ కూడా 8 centimeters ఉంటుంది. ఓడి వాల్యూ 15 centimeters ఉంటే ఓబి వాల్యూ కూడా 15 centimeters ఉంటుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ట్రయాంగిల్ ఇక్కడ ట్రయాంగిల్ ఏఓడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇప్పుడు పైథాగరస్ థియరాన్ని మనం అప్లై చేసినట్లయితే AD square is equal to AD is equal to root of OA square plus OD square, that is equal to OA ఎంత అవుతుంది చూడండి ఒకసారి జాగ్రత్తగా. OA 8 square, OD square OD ఎంత అవుతుంది 15 square, that is equal to 64 plus 15 square అంటే 225, that is equal to 289. Okay, that value is 17. ఒకసారి చూసుకోండి ఒకసారి. 17 ఎక్కడైనా ఇక్కడ కూడా 17, ఇక్కడ 17 centimeters వస్తుంది. చూసుకోండి ఒకసారి. అప్పుడు మనం ఏం చెప్పి పెరిమీటర్ ఆఫ్ ది రాంబస్ అంటే 4 into సైడ్ ఆఫ్ రాంబస్, 4 into సైడ్ ఆఫ్ రాంబస్ అంటే 17 4 జా 68 centimeters. దాట్స్ ఆల్. అంటే మనకి ఈ రాంబస్ యొక్క కర్ణాల కొలతలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని మీరు అండర్స్టాండింగ్ అవ్వండి. ఒకసారి 2 సార్లు చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఓకే రైట్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఇన్ ది ట్రయాంగిల్ PQR, రైట్ యాంగిల్ ఎట్ P. సో ఇక్కడ థింక్ అండ్ డిస్కస్ రైట్ కు మొత్తం ప్రాబ్లమ్స్ అని రాసి పెట్టాను. సో సింపుల్ గా పొడవైన భుజం కావాలి అంటే లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజమే పొడవైన భుజము. సైడ్ ఆపోజిట్ టు ద రైట్ యాంగిల్ ఈజ్ లాంగెస్ట్ సైడ్. సో ఎట్ P దగ్గర రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ P దగ్గర రైట్ యాంగిల్, దీనికి ఎదురుగా ఉండేది QR. దిస్ ఈజ్ ద లాంగెస్ట్ సైడ్, దిస్ ఈజ్ ఏ హైపోటెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ABC త్రిభుజంలో పొడవైన భుజము రైట్ యాంగిల్ ఎట్ B దగ్గర ఉంటుంది. సో లాంగెస్ట్ సైడ్ అంటే B వచ్చేసి రైట్ యాంగిల్. సో B కాకుండా ఎదురుగా ఉండే సైడ్ ఏంటి? AC సైడ్. AC సైడ్ పొడవైన సైడ్, లాంగెస్ట్ సైడ్. చూడండి రాశాను చూడండి ఒకసారి. ఈ బికి ఎదురుగా ఉండే సైడ్ ఏంటి? AC. AC లాంగెస్ట్ సైడ్. ఓకే రైట్. విచ్ ఈస్ ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ అంటే దిస్ ఈస్ హైపోటెన్యూస్. ద లాంగెస్ట్ సైడ్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ఈస్ హైపోటెన్యూస్. రాసి పెట్టండి చూడండి. ఇగో ఇది ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ లో మీకు చెప్పడం జరిగింది. ఏది పైథాగరస్ గురించి వివరించేటప్పుడు బౌద్ధయాన్ని గురించి కూడా చెప్పాను. ఒకసారి చూసుకోండి ప్రాబ్లం చూడండి. ద డయాగ్రామ్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్రొడ్యూస్డ్ బై itself the same area as produced by its length and breadth. This is the Baudhayan theorem. Compare with the Pythagoras property. ఈ ప్రాపర్టీ గురించి మీకు ఆల్రెడీ నేను పూర్తిగా విత్ ఫిగర్ తో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ అంటే మనం పైథాగరస్ గురించి చెప్పేటప్పుడు బౌద్ధయాన్ని గురించి కూడా చెప్పాను. సో ఇక్కడ రెక్టాంగిల్ తీసుకోవడం జరిగింది ABCD. ఈ BD డయాగ్నల్ ఉంది. BD డయాగ్నల్ ఆధారంగా ఈ BD డయాగ్నల్ ఎంతైతే ఏరియాను ప్రొడ్యూస్ చేస్తుందో స్క్వేర్ ఏరియాను, అలాగే AB లెంత్ యొక్క ప్రొడ్యూస్డ్ ఏరియా ప్లస్ DA ప్రొడ్యూస్డ్ స్క్వేర్ ఏరియా, ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ ఏరియాకి సమానం అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ చూడండి ఒకసారి.
ఏబి స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు బిడి స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ పైథాగరస్ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం పూర్తిగా 6.5 ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ పూర్తిగా చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వారికి షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.